నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడైతే నేను ఫ్రీ గురుకులో మొక్కన్ క్లాస్ చెప్తా అన్నా కదా, బేసిక్ అసలు ఏంటి అనేది చెప్తున్నా. మనకి 16 ఇంచెస్ రింగ్ అయినా, 18 ఇంచెస్ రింగ్కైనా, లేదా టేబుల్స్కైనా, రౌండ్ టేబుల్ అయినా, స్క్వేర్ టేబుల్స్కైనా, దేనికైనా టేప్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. లోపల సైడు, బయట సైడ్ అవసరం లేదు, కానీ లోపల సైడ్ కంపల్సరీ వేసుకుంటేనే మనకు బ్లౌజ్లో అనేది పికలకుండా ఉంటాయి. అందుకే ఇక్కడ మీకు టేప్ చుట్టి చూపిస్తున్నా. చిన్న రింగ్‌కి టేప్ అనేది చుడుతున్నా. 6 ఇంచెస్ రింగ్‌కి టేప్ చుడుతున్నా. మొత్తం రౌండ్‌గా టేప్ అంతా చుట్టుకోవాలి ఫస్టు. పేపర్ టేప్ అయినా పర్వాలే, నార్మల్ సిలికాన్ టేప్ అయినా పర్వాలే. లేదు అంటే మన దగ్గర కాటన్ క్లాత్‌లు ఉంటాయి కదా, లైనింగ్ క్లాత్‌లు, అవి ఒక 1 ½ ఇంచ్ తీసుకొని అవి చుట్టుకొని, వాటితో అయితే మనకి మళ్ళీ నార్మల్ నీడిల్ పెట్టి టాకాలేసుకోవాలి. దానికంటే ఇంక ఇది బెటరు. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా ఏసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇది. ఇది ఎలా అంటే అలా మనకు యూజ్ చేసుకోవచ్చు. టేప్ కావాలంటే మళ్ళీ తర్వాత కొంచెం మనము గమ్ కానీ, ఇది కత్తెర కానీ, లేదంటే కొంచెం వేడి చేసినప్పుడు మొత్తం ఊడిపోద్ది మనకి. వద్దనుకున్నప్పుడు పీకేయొచ్చు, కావాలన్నప్పుడు ఎయొచ్చు దీన్ని. అలాగే చూడండి, మొత్తం చుట్టుకోవాలి. టేబుల్‌కైనా దేనికైనా చుట్టుకోవాలి. టేబుల్‌కైతే మనం క్లిప్స్ పెడతాం కాబట్టి, అది క్లిప్ అనేది కూడా ఈజీగా రావడానికి కూడా మనం టేప్ అనేది ఏసుకోవాలి. అలాగే ఇక్కడ నేను టేప్ అనేది చుట్టినంక క్లాత్‌కి ఎలా ఫిట్ చేస్తున్నాను ఏంటన్నది కూడా ప్లీజ్ చూడండి. ఇది బేసిక్‌లో చెప్పే క్లాస్ అండి. ఒకసారి మీ అందరికీ రిపీట్ చేద్దామని చూపిస్తున్నా. అట్లాగే మనకి నీడిల్‌కి దారం ఎందుకు చుట్టుకోవాలి అంటే, నీడిల్‌కి దారమైనా, రింగ్‌కి టేప్ అయినా చుట్టుకునేది మన గ్రిప్ కోసానికి. కేవలం గ్రిప్ రావడానికి కోసానికే మనం చుట్టుకుంటాము. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే బ్లౌజ్‌లోని ఏదైనా కుట్టి చూపిస్తాను. ప్రతి ఒక్క రోజు ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్ అని సింబల్ వస్తది. అది యాక్టివేట్ చేసుకోండి. ప్రతిసారి నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తది. చూడండి, ఇక్కడ కింద రింగ్‌కి టేప్ చుట్టుకున్నాము. పైన రింగ్‌కి అయితే టేప్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నేనైతే మగ్గం వర్క్ ఏసిన ఫ్రంట్ నెక్ అనేది చూపిస్తున్నా. మనకు ఫ్రంట్ నెక్ ఏసేటప్పుడు ఏంటంటే, ముందు క్లాత్ అనేది జాయింట్ చేసుకున్నాకనే పెద్ద రింగ్‌కి అయితే పెట్టుకొని టేబుల్ మీద ఏసుకుంటాము. అది రౌండ్ టేబుల్‌కైనా, స్క్వేర్ టేబుల్‌కైనా, దేనికైనా కంపల్సరీ మనం జాయింట్ అనేది వేరే లైనింగ్ క్లాత్ అయి ఏసుకోవాలి. ఇక్కడ టైట్ చేసుకొని ఉల్టా చేసి మనకి క్లాత్ అనేది పైకి లాగండి. కిందికి గాకుండా పైకి లాగండి. పైకి లాగినప్పుడు ఏమైతదంటే, మనకిక్కడ క్లాత్ అనేది స్మూత్‌గా వత్తది. రివర్స్‌లో లాగారనుకోండి, అప్పుడు ఏమైతదంటే క్లాత్ అనేది పికిల్కపోయి పోగులు పోగులుగా ఊడిపోతది. అలా గాకుండా మనకేందంటే స్మూత్‌నెస్‌గా రావాలంటే టేప్ చుట్టుకోవాలి లోపల దానికి. రివర్స్ జేసి క్లాత్ జుట్టాలి. మనం కొడితే డ్రమ్ సౌండ్ లాగా రావాలి. అంటే గట్టిగా రావాలి సౌండ్. క్లాత్ ఎంత గట్టిగా ఉంటదో వర్క్ అనేదైతే అంత నీట్‌గా ఫినిషింగ్ ఉంటది ఫ్రెండ్స్, చూడండి. ఒకటికి 2 సార్లు వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతది. ఇక చూడండి, నేను దారం ఉలెన్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మనకి మామూలుగా పూల దారం ఉంటది కదా, ఆ దారమైనా, కాటన్ దారం తీసుకోండి. లేదా మనకి మిషన్ దారాలు ఉంటాయి కదా, అవి ఒక 4 పోగులేసుకొనైనా మన నీడిల్‌కనేది చుట్టుకోవాలి. ఇక్కడైతే నేను పూల మెలికలాగా ఒక 2 ఏసుకొని, గమ్ పెట్టేసుకొని మొత్తం చుట్టూరుగా రాసుకోవాలి. టైట్‌గా పట్టుకోండి. నీడిల్‌ని టైట్‌గా పట్టుకొని, దారం టైట్ పట్టుకొని చుట్టూరుగా తిప్పుకుంటూ రావాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరైతే చుట్టుకోండి. గమ్ పెట్టేసుకోండి. పెట్టినంక తర్వాత మనకు నీడిల్ ప్రాక్టీస్ అనేది నేను క్లాస్‌లో చెప్పాను గదా, సేమ్ అదే ప్రాక్టీస్ అనేది చేయాలి. రోజు పొద్దున ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ కంపల్సరీ చేయండి. చూడండి, ఇక చివరికొచ్చినాక మనకు నీడిల్ పొడుగుంటది కాబట్టి, ఇదైతే దర్దోజీ షుగర్ బీట్స్ కుట్టే నీడిల్‌కి చూపిస్తున్నాను. నార్మల్ నీడిల్ అయితే వేరే ఉంటది. ఇక్కడ మళ్ళీ సేమ్ పూల మెలిక 2 సార్లేసుకొని మళ్ళీ కట్ జేసుకోవాలి. కుట్టడము సేము, చెయ్యడము సేము. రేపు వచ్చే వీడియోలో అయితే బేసిక్ వీడియోలో దారం ఎలా పట్టుకోవాలి, చైన్ అనేది ఎలా తీయాలి, కింద దారాన్ని ఎలా పట్టుకోవాలన్నది కూడా వీడియో అనేదైతే మీకు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్ ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ మనకి బేసిక్‌లో ఏమేమి వస్తాయో ప్రతి ఒక్కటి చూపిస్తాను. అలాగే అడ్వాన్స్‌లో కూడా
ఏమేముంటాయనేది కూడా మీకు క్లాస్ వైస్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే బేసిక్ చూడండి. బేసిక్ మొత్తం నేర్చుకుంటే మీకు అడ్వాన్స్ అనేది ఈజీగా ఉంటది. ఇక్కడ గమ్ పెట్టేసుకొని ఆరిపోవాలి. కొంచెం గమ్ పెట్టినంక నీడిల్‌ని ఫింగర్స్ తోటి కొంచెం రబ్ చేయండి. ఇట్లా రబ్ చేసుకుంటే ఏమైతదంటే అది గట్టి పడిపోతది. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలా నీడిల్ తిప్పినప్పుడు మనకు మూవ్‌మెంట్ అనేది ఈజీగా రావాలి. మూవ్‌మెంట్ అనేది ఫ్రీగా రావాలి. ఒక 2 డేస్ అయితే చెయ్యి నొప్పిలేస్తది. తర్వాత 1 డే, 2 డే కంపల్సరీ చెయ్యి నొస్తది ఫ్రెండ్. ఎందుకంటే కొత్త నీడిల్స్, కొత్త దారాలు, కొత్త క్లాత్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అలా కుచ్చి చూడండి దారం ఎటొస్తుంది, ఏంటి అనేది. కానీ స్ట్రెయిట్‌గా అనేది కుచ్చాలి. నీడిల్ అనేది ఎప్పుడు స్ట్రెయిటే ఉండాలి. క్రాస్ అనేది అస్సలు తీయొద్దు. స్ట్రెయిట్‌గా కుచ్చి స్ట్రెయిటే తీయండి. ఇక్కడ మీకు ఒకవేళ మా దగ్గర అంటే ప్రస్తుతానికి మేము రింగ్ కొనుక్కోలేము. టేబుల్ స్టాండ్ గూడా కొనుక్కోలేమన్న వాళ్ళకి ప్లీజ్ అండి ఇక్కడ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్ అనేది రివర్స్ జేసేసుకొని మన దగ్గర ఉన్న రింగ్ మాత్రం పెట్టొచ్చు. అది 12 ఇంచ్ రింగ్ కానీ, 13 ఇంచ్ రింగ్ కానీ, 14 ఇంచ్ రింగ్ కానీ, 16 కానీ, 18 గానీ ఏ రింగ్ అయినా పెట్టొచ్చు. మన టేబుల్‌కి ఏది సరిపోద్దో చూసుకొని పెట్టండి. లేదా కొంచెం అంచుల పొంటి పెట్టుకొని మనకి అంటే ఏమంటారు? బ్యాలెన్స్‌డ్ చేసుకోవచ్చనుకుంటే అలా గూడా చేయొచ్చు. అప్పుడు కింద దారము కింద చెయ్యి కనిపిస్తుంది గదా! అలా దారాన్ని ఆనిస్తూ పైకైతే తీయాలి. చైన్స్ ఎయడం అనేదైతే రేపటి క్లాస్‌లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి లేదు మేము కొనుక్కోలేము, లేదా మేము ఆర్డర్ పెట్టింది ఇంకా రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే, బిగినర్స్‌కి అయితే ఎవరికైనా సరే ప్రస్తుతానికి మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం కుట్టుకోవడం అయితే ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయొచ్చు బేసిక్ వాళ్ళకి. చూడండి ఇక్కడ టేబుల్ రింగ్ అంటే మనకి ఇనుప రింగ్ అంటాం కదా! ఆ రింగు తీసాను నేనిప్పుడు. రింగ్ తీసి ఇలా సెట్ జేసుకున్నంక, మన రింగ్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి. అది ఎలా అనేది. ఇప్పుడు ఇందాక ఎట్లా అయితే మనం టేబుల్‌కి పెట్టామో, సేమ్‌గా అక్కడ నట్ అనేది టైట్ చేసుకోవాలి కొంచెం. మళ్ళీ మన రింగుకున్న రింగ్‌ది ఉన్న నట్టు కూడా 2 సేమ్ సమానంగా రావాలి. అంటే లోపల ఐరన్ రింగుది ఆహ్, నట్లు పైన ఉన్న రింగ్ నట్టు సేమ్ ఉండాలి. అప్పుడు 2 టైట్ చేసుకోండి. అప్పుడు ఈక్వల్‌గా ఉంటేనే మనకు సేమ్ అవుతది. అదొక దిక్కు, ఇదొక దిక్కు పెట్టుకుంటే, మనం ఇక్కడ బ్యాలెన్స్ అనేది చెయ్యలేము. చూడండి ఇక్కడ చూపిస్తున్నా. అది, పైది 2 సేమ్‌గానే ఉండాలి ఎప్పుడు గాని. సేమ్ ఉన్నప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. ఎందుకంటే ఒకటి టైట్ ఉంది, ఒకటి లూజ్ ఉందనేది మనకు తెలుసుకోవడానికి ఇక్కడ 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడే తెలుసుకుంటాము. ఇదైతే నేను బ్యాక్ నెక్ పెట్టాను. 16 ఇంచెస్ రింగ్‌కైనా, 18 ఇంచెస్ రింగ్‌కైనా బ్యాక్ నెక్ ఫుల్లుగా వస్తది. అది స్క్వేర్ దానికైనా, రౌండ్ దానికైనా గూడా వస్తాయి.